రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 3వ అధ్యాయం పారాయణించడం జరిగింది. ఇది శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర ధనుర్మాసంలో జరుగుతున్న పారాయణం. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. अथ तृतीयोऽध्यायः कर्मयोगः। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तस्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। ओ जनार्दन केशव, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనతో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్ను ఏల వినియోగించుతున్నావు. వ్యామిశ్రేణ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కలగాపురము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగుతున్నట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గము నిశ్చయముగా తెలుపు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధాన్స్తా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్ఠలు కలవని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారాను కర్మయోగులకు కర్మయోగము ద్వారాను నిష్ఠ కలుగును. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సంయతనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. నైకశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతి కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనగా మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులను. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఎండును. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమోహాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టు మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. యస్మింద్రియాణి మనసా నియమారంభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించు పురుషుడు శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనగా కర్మలను చేయకుండుట కంటేను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరించనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ సందధ
తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుష్యుడు కర్మబంధములలో చిక్కుపడుతుంది. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్టకామధుః. కల్పార్యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేనుముల వలె కోరిన కోరికలనల్లా తీర్చును అని పలికెను. దేవాన్ భావయతానేనా ఏ దేవా భావయంతు పరస్పరం భావయంతః శ్రేయః పరమవాచ్యథ. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించుడు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుటూ పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తే తేన ఏవ సః. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచకముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా ముష్కరుడే. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిని శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకున్న పాపుడు పాపమునే భుజింతురు. 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడు, యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకోవడము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తతి అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. నైవ తస్య హి కృతేనార్థః
నా కృతే నేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రమును ఉండదు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలననగా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించడం వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యమనున్నదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియను నేను పొందనిదియునూ లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏలననగా ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధములుగాను నా మార్గమునే అనుసరించురు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నాశనమగును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు అనగా సాంకర్యములు చెలరేగును. ప్రజా నష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యదను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ భారత అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగానే విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించుచు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధ కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధములుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు తానే కర్తని భావించును. తత్వవిత్తు మహాబాహో
గుణకర్మ విభాగయోః సజ్జంతే గుణకర్మసు తానకృష్ణ విదేమనుదా కృష్ణ కానీ ఓ మహాబాహు అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము. ఏమతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతేన శీలంతః ముచ్యంతే తేపి కర్మభిః. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి విముక్తులయ్యెదరు. యత్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరించని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కర్మ నష్టములను పాలయ్యదని తెలుసుకొను. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించే క్రియలను ఆచరించును. ఎవరికైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు చెల్లింపగలరు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషావ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌహ్యస్య పరివస్తంతినౌ. ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నది. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనగా ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నప్పటికీ స్వధర్మమునందు అంతగా గుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణము నందు మరణము సంభవించినను శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహం. అర్జున ఉవాచ 36వ శ్లోకం. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్షేయ బలాదివర్యోజితః. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరితుడై పాపములను చేయుచుండును. శ్రీ భగవానువాచ. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాత్మా విద్యేన నిహవైరిణం. రజోగుణముల నుండి ఉత్పన్నమొకటినే కాముడు. ఇది క్రోధ రూపమును దాల్చును. ఇది మహాశనము.
భోగానుభవంతో ఇది చల్లారినది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా తెలుసుకును. ధూమేనా బ్రియతే వన్నిః యథా దర్శో మలేనత యథోర్దేవాహృతో గర్భః తథా తేనేదమామృతం. అర్జున, పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామము చేత ఆవృతమయ్యుండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణాలనేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులను అది నిత్య వైరి. అది మనుషుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మని పాపాత్మలుగా మోహితునిగా చేయును. తస్మాత్మనింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను ఉండి రూపుమాపుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనదని, బలీయమైనదని, మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకున్నాము. ఓ మహాబాహో, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపు. అథ శ్రీమద్ భగవద్గీతా మహాత్మ్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రస్తస్య నామాని యాని
कर्माप्येकं तस्य चेतस्य च देवस्य सेवा। गीतामाहात्म्यं धरोवाच भगवन् परमेशाना भक्तिरव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो। श्रीविष्णुरुवाच प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासरसः सदा समुक्तस्य सुखी लोके कर्मणा नोपलिप्यते। महापापादिपापानि गीताध्यानं करोति चेत् क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनी दलमम्भसा। गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै। सर्वे देवाश्च ऋषयः योगिनः पन्नगाश्च ये गोपाला गोपिका वापि नारदोद्धरपार्षदैः। सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीता विचारश्च पठनं पाठनं श्रुतं तत्राहं निश्चितः पृथ्वी निवसामि सदैव हि। गीताश्रयेऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम्। गीताज्ञान उपाश्रित्य त्रिलोकान् पालयाम्यहम्। गीता मे परमा विद्या ब्रह्मरूपा न संशयः। अर्थमात्राक्षरा नित्या स्वनिर्वाच्य पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुनम्। वेदत्रयी परानन्द तत्त्वार्थ ज्ञानमञ्जसा। योष्टादश जपेन्नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परं पदं। पाठे समर्थः सम्पूर्णे तदर्थं पाठमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः। त्रिभागं पठमानस्तु गंगास्नानफलं लभेत्। षडंशं जपमानस्तु सोमयागफलं लभेत्। एकाध्यायं तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेच्छिरम्। अध्यायश्लोकपादं वा नित्यं यः पठेत् नरः स याति नरतां यावत् मनुकालं वसुन्धरे। गीताया श्लोकदशकं सप्तपञ्चचतुष्टयं द्वौ त्रीनेकं तदर्थं वा श्लोकानां यः पठेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवम्। गीतापाठसमायुक्तो मृतो मानुषतां प्रजेत्। गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमाम्। गीतेत्युच्चारण संयुक्तः म्रियमाणो गतिं लभेत्। गीतार्थश्रवणासक्तो महापापयुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते। गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तः स विज्ञेयः देहान्ते परमं पदम्। गीतामाश्रित्य बहवः भूभुजो जनकादयः निर्धूतकल्मषालोके गीतायाताः परं पदम्। गीतायाः पठनं कृत्वा माहात्म्यं नैव यः पठेत् वृथा पाठो भवेत् तस्य श्रम एव ह्युदाहृदः। एतन्माहात्म्यसंयुक्तं गीताभ्यासं करोति यः सतत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात्। सूत उवाच माहात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनं। गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत्। इति श्रीवराहपुराणे गीतामाहात्म्यं సంపూర్ణం। ఈ విధంగా గీతాధ్యాయం ఎవరైతే చేస్తారో ఆ గీతా పాఠాన్ని 16 అధ్యాయాలు గనక పఠనం చేసినట్లయితే జ్ఞానసిద్ధి లభించి పరమపదాన్ని పొందగలుగుతాడు. అలాగే ఇందులో సగపాఠం చదివిన గోదాన ఫలం లభిస్తుంది. అలాగే మూడో భాగం చదివినట్లయితే గంగా స్నాన ఫలం లభిస్తుంది. 6వ భాగం చదివినట్లయితే సోమయాగ ఫలం లభిస్తుంది.
ఒక్క అధ్యాయం చదివితే రుద్రలోకం లభిస్తుంది. అలాగే అధ్యాయ శ్లోక పాదం అంటే అధ్యాయంలో ఒక శ్లోక పాదం చదివినా సరే, అంటే అధ్యాయంలో ఒక పావువంతు చదివినా సరే మనుకాలం వసుంధరలో అది గొప్పగా జీవించగలుగుతాడు. అలాగే గీతాశాస్త్రంలోని ఒక 10 శ్లోకాలు చదివితే, లేక 3 శ్లోకాలు చదివినా సరే చంద్రలోకం పొందుతాడు. అలాగా గీతాధ్యాయం మనం చదివినా విన్నా, ఒక్క శ్లోకం చదివినా సరే ప్రతిరోజు మనకి ఎన్నో రకాల పుణ్యం లభిస్తుంది అనే విషయాన్ని చెప్పబడింది. అయితే గీతాధ్యాయం చేసిన తర్వాత, అంటే గీతా పారాయణం చేసిన తర్వాత లేక శ్రవణం చేసిన తర్వాత ఈ గీత మహాత్మ్యం కనుక చదవకపోయినట్లయితే మనం చదివిన లేక విన్న గీతాధ్యయనం లేక గీతా శ్రవణం అంతా కూడా వృధా ప్రయాసగా మిగులుతుందట. అందువలన ఈ విధంగా ఈ ధనుర్మాసంలో అందరూ ఎంతో కొంతైనా గీతాభ్యాసం శ్రవణమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. సర్వేభ్యః శుభం భూయాత్. యదక్షరపదభ్రష్టం మాత్ర హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాः సమస్తాः సుఖినో భవంతు. అస్మిన్ దేశే సమస్త దుస్సంకట నివారణమస్తు. అస్మిన్ దేశే సర్వజనానాం వైదిక జీవన సంప్రాప్తిరస్తు. అస్మిన్ దేశే సమస్త దుస్సంకట నివారణమస్తు. గోబ్రాహ్మణ సమృద్ధి ద్వారా సమస్త సమంగళాని సంతు. సర్వేభ్యో భాగవతేభ్యః కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమదభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. సాక్షాత్ శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః.